జనరల్ ఫిజిషియన్ వైద్యుల స్టేట్ కాన్ఫరెన్స్ కు సిద్దిపేట వేదిక కావడం తమకు గర్వకారణమని అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియా సిద్దిపేట వైస్ చైర్మన్ డాక్టర్ వినిశెట్టి గణేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో జనవరి ఫిజిషియన్ వైద్యుల స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సలు అందించాలి, సబ్జెక్ట్ అప్డేట్ చేసుకోవడం, చికిత్సల నూతన టెక్నాలజీ వినియోగం అంశాలపై చర్చించామని డాక్టర్ గణేష్ తెలిపారు. ఈ స్టేట్ కాన్ఫరెన్స్ కు రాష్ట్ర స్థాయిలో సుమారు 200 మంది వైద్యులు హాజరయ్యారని తెలిపారు. ఇవాళ మనకు 11th 5th మే రోజు ఏపీఐ మనకు తెలంగాణ చాప్టర్ సిద్దిపేట వారు మిడ్ టర్మ్ కాన్ఫరెన్స్ సిద్దిపేటలో ఇక్కడ మనము నిర్వహించడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి అందరూ ఫిజిషియన్స్ చాలామంది, ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి చాలామంది ఫిజిషియన్స్ వచ్చారు. దాంతోపాటుగానే మనకి కార్డియాలజీ వాళ్ళు కానీ న్యూరాలజీ వాళ్ళు కానీ వాళ్ళందరూ వచ్చారు. సో ఇవాళ మనకి ఏంటంటే ఎమర్జెన్సీస్ యంగ్ పేషెంట్లలో ఎలా మనకు మేనేజ్ చేయాలి, దాంతోపాటుగానే మనకి సబ్జెక్ట్ మనకి ఎందుకు అప్డేట్ ఎలా చేసుకోవాలి, సో దాని గురించి ఇవాళ మనకు దీని గురించి ఇక్కడ మనం చర్చించడం జరుగుతున్నది. సో ఇవాళ ఆల్మోస్ట్ చాలామంది మనకు ఫిజిషియన్స్ ఉన్నారు ఇక్కడ. సో డిస్కషన్స్ అవుతున్నాయి. సో దాంతోపాటుగానే ఇవాళ నాలెడ్జ్ అప్డేట్ కూడా మనం చేస్తున్నామండి. మొదటిసారి ఫిజిషియన్ స్టేట్ కాన్ఫరెన్స్ 1 డే కాన్ఫరెన్స్ మొదటిసారి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 250 మంది డాక్టర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో మేము అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చారు. మంచి టాపిక్స్ జరుగుతున్నాయి. సో ఇది మనం సిద్దిపేటకు కూడా ఇది ఒక గర్వకారణం ఇది నిర్వహించడం.